న్యూస్ చూస్తున్న మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ నెంబర్ 7లో ఉత్పన్నమైన సమస్యను రిపేర్ చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి పునర్నిర్మించాలి. బ్యారేజీలోని అన్ని బ్లాకులను ఒకే విధంగా నిర్మించిన నేపథ్యంలో ఇతర బ్లాక్లు కూడా ఇదే విధంగా విఫలమయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాల్సి రావచ్చని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో లోపాల కారణంగానే డ్యామ్ కుంగిందని నిర్ధారించింది. ఇక మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిల్లా బ్యారేజీలను అచ్చు ఇవే డిజైన్లలో నిర్మించారని, కనుక మేడిగడ్డ తరహాలోనే అవి కూడా విఫలమయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ నెంబర్ 7లో ఉత్పన్నమైన సమస్యను రిపేర్ చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి పునర్నిర్మించాలి. బ్యారేజీలోని అన్ని బ్లాకుల్లోనూ ఒకే విధంగా నిర్మించిన నేపథ్యంలో ఇతర బ్లాక్లు కూడా ఇదే విధంగా విఫలమయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాల్సి రావచ్చని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో లోపాల కారణంగానే డ్యామ్ కుంగిందని నిర్ధారించింది. ఇక మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిల్లా బ్యారేజీలను అవే అచ్చులో డిజైన్లతో నిర్మించారని, కనుక మేడిగడ్డ తరహాలోనే ఇవి కూడా విఫలమయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ నెంబర్ 7లో ఉత్పన్నమైన సమస్యను రిపేర్ చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి పునర్నిర్మించాలి. బ్యారేజీలోని అన్ని బ్లాక్లను ఒకే విధంగా నిర్మించిన నేపథ్యంలో ఇతర బ్లాక్లు కూడా ఈ విధంగా విఫలమయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాల్సి రావచ్చని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, అప్డేట్స్ ఏంటి దీని మీద? రైట్ వరుణ్, ఇప్పటికైతే మేడిగడ్డ బ్యారేజ్ మాత్రము పలు అంటే రాహుల్ గాంధీతో పాటు కూడా చాలా రాజకీయ నాయకులు అయితే అక్కడికి సందర్శించిన ఉన్నదని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ ప్లానింగ్, డిజైనింగ్ కూడా మేడిగడ్డ ప్రస్తుతము మొత్తానికైతే డిజైనింగ్, క్వాలిటీ కంట్రోల్ కూడా అవి నిర్వహణ అన్ని లోపమే అని చెప్పైతే కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ మాత్రం సంచలన నివేదిక ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పునరుద్ధరించే వరకు కూడా బ్యారేజీ వేస్ట్ అవుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మేడిగడ్డ బ్యారేజ్లోని ఒక బ్లాక్ లోని పియర్లు కుంగిపోవడంతో కూడా మొత్తానికైతే 7వ బ్లాక్ బ్లాక్ గానే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కుంగిపోయిన 7 బ్లాక్ నుంచి 21 వరకు కూడా కొన్ని కుంగిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ బ్యారేజ్ మాత్రం మొత్తం పునర్నిర్మించాలని చెప్పి కూడా కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ మాత్రం ఒక సంచలన నివేదిక సమర్పించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ మేడిగడ్డ పైన కూడా పలు మార్లు హెచ్చరికలు దారి చేసినప్పుడు కూడా కనీసం అవి పట్టించుకోవడం లేదని చెప్పి కూడా మొత్తానికైతే నివేదిక కూడా ఇంతవరకు కూడా నివేదిక ఇవ్వలేదని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ మేడిగడ్డ పైన కూడా అంటే పూర్తిగా అంటే వాటి తనిఖీలు అంటే యుద్ధ ప్రాతిపదికన వాటిని తనిఖీలు చేయాలి, పూర్తిగా పునరుద్ధరించాలి. అప్పటి వరకు కూడా నీటిని నిల్వ చేయకూడదని చెప్పి కూడా ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ మాత్రం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు కూడా ప్రాణ నష్టము, ఆస్తి నష్టాలు కూడా వాటిల్లే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన పైన తీవ్రమైన అంటే దీనిపైన కూడా మే 20 కూడా మొత్తం 20 అంశాల్లో కూడా మొత్తం వివరాలు కోరితే కూడా 11 అంశాలకే
జవాబు అంటే సమాధానం ఇచ్చారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మేడిగడ్డ పైన ముందే సిడబ్ల్యూ సి కూడా మొత్తానికైతే ముందే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. దానిని మొత్తానికైతే పునరుద్ధరించే వరకు కూడా బ్యారేజీ వేస్ట్ అవుతుంది. నీటిని మాత్రం నిల్వ చేయకూడదు. మరింత సమస్యలు అయితే తీవ్రతరం అవుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ సూచనలు మనకు ఇంతవరకు పట్టించుకోలేదని చెప్పి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేడిగడ్డ పైన కూడా బ్లాక్ అంటే ఆ మేడిగడ్డ బ్లాక్ 7 లో కూడా ఉత్పన్నమైన సమస్యను కూడా రిపేర్ చేయడానికి కూడా వీల్లేదు. మొత్తం అయితే బ్లాక్ ను పునాదుల నుంచి తొలగించాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే దానిని పునరుద్ధరించి కూడా బ్యారేజ్ లోని అన్ని బ్లాక్లను కూడా ఒకే విధంగా నిర్మించిన నేపథ్యంతో కూడా ఇతర బ్లాక్ లో కూడా అదే విధంగా చేయాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ చేయనట్టయితే మొత్తం అయితే నేలమట్టం అవుతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్లానింగ్ క్వాలిటీ కంట్రోల్ కూడా మొత్తానికంటే డిజైన్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే పూర్తిగా మేడిగడ్డ అయితే మొత్తానికైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా రిజర్వాయర్ లో నీళ్లు నిల్వ చేస్తే మాత్రం బ్యారేజ్ మరింత పాడవుతుంది. అందువల్ల నీటి నిల్వ చేయకూడదు అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే లక్ష్మీ బ్యారేజీ నిర్మాణం తీరును పరిశీలిస్తే దానితో పాటు కూడా అదే విధంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజ్ కావచ్చు, సుద్దిల్లా పార్వతి బ్యారేజీలు కావచ్చు, అది సురక్షితం కాదని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాళేశ్వరంలోని కూడా మేడిగడ్డ బ్యారేజ్ లోను కూడా పిల్లర్లు అంటే అక్టోబర్ 21న కుంగిన విషయము మొత్తానికైతే సోషల్ మీడియాలో కూడా మొత్తం వైరల్ అయిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కూడా 6 సభ్యులతో కూడా ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ బృందాలు కూడా 20 నుంచి 25 వరకు కూడా రాష్ట్రంలో పర్యటించింది. సిడబ్ల్యూసి సభ్యుడు అయిన జాతీయ చెక్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ అనిల్ జైన్ తో పాటు కూడా ఒక సాంకేతిక నిపుణుల బృందంతో కూడా అక్కడికి మేడిగడ్డను కూడా సందర్శించి కూడా మొత్తం వివిధ శాఖల రాష్ట్ర అధికారులతో కూడా మొత్తం అయితే సమావేశమై మొత్తం అధికారుల నుంచి కూడా డ్యామ్ సంబంధించిన సమాచారం మాత్రం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సమగ్ర పరిశీలన చేసి కూడా తర్వాత తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేకంగా పర్యటించి కూడా దానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ రంజిత్ కుమార్ ను కూడా సంచలన నివేదికను అందించిందని చెప్పుకోవచ్చు. తాము అడిగిన కీలకమైన సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని చెప్పి కూడా తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వకపోతే మాత్రము డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రం చట్టం కింద మాత్రము 2021 ప్రకారం చట్టపరమైన చర్యలు మాత్రం తీసుకుంటామని కూడా కేంద్రాన్ని కూడా రాష్ట్రాన్ని కూడా హెచ్చరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. బ్యారేజ్ మొత్తానికైతే బ్యారేజ్ తో పాటు ప్రజల జీవితాలకు ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర నష్టము వాటిల్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ చట్టంలోని కూడా నిబంధనలను పాటించకపోవడంతో కూడా అత్యంత తీవ్రమైన అంటే పరిస్థితి సృష్టించిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఆ బ్యారేజీలను కూడా డాటాను కూడా సమర్పించకపోతే మాత్రం బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన ఆ పరీక్షలను కావచ్చు, లేకపోతే అధ్యయనాలను కావచ్చు కూడా మొత్తానికి రాష్ట్రం చేయించలేదని చెప్పి కూడా భావించాల్సి వస్తుందని చెప్పి కూడా ఆ ఇంటిమేషన్ ద్వారా వర్షాకాలం ముందు దాని తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టు కంప్లీట్ చేయవలసి ఉందని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. థర్డ్ మానిటరింగ్ అంటే రిపోర్టింగ్ పోతే భౌలికంగా సమాచారం మాత్రము డాటాను ఇవ్వలేదు. ఇంతవరకు కూడా జాతీయ సేఫ్టీ అథారిటీస్ ప్రకారం కూడా సమాచారం ప్రకారంగా వీల్లేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది వరుణ్. కానీ మొత్తానికైతే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి ప్రధాన కారణం ఫౌండేషన్ లోపంతో కదలిక. బ్యారేజ్ మాత్రం పునాది కింద ఉంటే సేఫ్టీ అంటే ఇసుక జారిందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పియర్లు కూడా కదిలాయి, వాటితో పాటు కూడా పగుళ్ళు వచ్చాయి. దాని కారణాల వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే పునాదిలో ఇసుక జారిపోవడం ద్వారా కూడా ఈ కారణాలైతే వాటిల్లో అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సరస్వతి బ్యారేజ్ కావచ్చు, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, మొత్తానికైతే అన్నారం మేడిగడ్డ కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే దాన్ని మొత్తం నేలమట్టం చేసి కూడా కొత్తగా డ్యామ్ నిర్మించాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ మాత్రం చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు వరుణ్. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.